మంచకోపం ముచ్చాలనాది ముగుబోగునాది లక్కాయి కాదు బొక్కాయి కాదు భోగంబు మీద ఇది తిన్నదాని మొక్కిన వారికి మొదలుతున్నా కాలన్న వారికి రక్తము చూపించే రక్త కాలింద్ర అవతారం ఎత్తి ఆది శక్తి శివునికి అది మోరు లేక అది పాదం పెట్టి తొక్కిన రాని ఆడు దక్ష యజ్ఞం జంశంపుగా అది పుట్టిన రాని వచ్చిన తూరు పల్లాలు అవుతుంటే నా యాగ పెట్టి ఆడవాడి ఆగిన రాని సంతోషమంటి మనంతమంటి ఊరెందుకున్నది అంత ఆనందం సంతోషం అంటున్నా ఆనందం అంటున్నా సిగ్గిపోతా ఉంది కదా కొంచెం చెప్తున్నా కదా ఊరెందుకు పడుతున్నావు బెంగెందుకు పడుతున్నా నా సిద్ధి కొడుక ముందే ముందు విరిగిపోతా ఉన్నా కదా ఇది తీసుకొస్తున్నా అన్నిటికీ ఆధారం ఇస్తున్నా ఉదాహరణ ఇస్తున్నా మగవాడు ఎవడో పాలివాడు ఎవడో కళ్ళకు చూపించిపోతున్నా ఇరుగు పూలు పడుతున్నా ఇరుగు పెంపడుతురా ఆనందమంటే ఈ సంతోషం అంటున్నా ఏం నిలబడి తీస్తున్నావురా ఎంతమంది నిలబడుతున్నావు నా కలిసి వెళ్తున్నారు నన్ను కాదన్న వారికి కత్తుల బోనము నా అయ్యన్న వారికి నా లింగంరా మొక్కింది మొక్కింది ఒప్పింది మొక్కుతున్నా మెచ్చింది మెచ్చుతున్నారా నువ్వు పట్టుకుంది ముచ్చమన్నా ఎత్తింది బాగాలం అన్న నువ్వు ఉన్నంత కాలం ఆశ నువ్వు ముక్కు వంత ముద్దు వంత ఆశ నువ్వు చేసిన పరం నాకు విజయమంటున్నా జెండాపై నువ్వు జరగింద నువ్వు ఏ విధంగా చేసినా కానీ నాకు సంతోషం అన్నా నువ్వు దాడిపోయినాడు నేను దయ్యమై కూతుంటా అవతారం వాళ్ళ గుళ్ళ పనులు పనులు ఎందుకు ఆదిని కొడుకు భూతాల వరే దయ్యాల వరే ఈత కొడుతురు దెబ్బ కొడుతురు మన ముందునేమో తీయగా మాట్లాడే పక్కాకు పోతే కాని మాటలు వస్తుంది అరే పుల్ల కత్తెలు ఏం చేస్తున్నావు నన్ను ఓపమంటారు కదా ఓపుతున్నారా నా బాగా అది బంగారు కత్తి చూపిస్తారు అది భాగవతం చూపిస్తుంది 23 ఏళ్ల పొద్దు ఈనాడు బజార్ చెప్తున్నా పాట చూపిస్తా పోరు బంధవంత కూర్చుంటా ఏమి కాదురా సిన్ని కొడుకు సేవ చేస్తున్నావురా ముక్కు వచ్చినట్టు ముందు వచ్చినట్టు కాదురా సంతోషం అంటున్నా ఆ పొద్దు లెక్క ఉడుకులాడలేదు వెనుకాక ముందుకైతున్నా సిన్ని కొడుకు మంది మాట పట్టుకొని దూరమైతున్నా నాకు వీరు దూరమైతే అంత శిక్షణ కానీ సంకల్లా పెట్టుకున్న ఏనాడు అభిషేకం అంటే ముందుంటిది ఈనాడు అభిషేకం అంటే ఎదుగాక వచ్చినట్టు చూపించినట్టు చూస్తున్న బిడ్డ అన్ని కళ్ళు నా ఇదమగల వారి అందుకే చెబుతున్నా నలెత్తి వాళ్ళు నరవాళ్ళు నరవాళ్ళు వచ్చినాయి నాది బాధ పెట్టుకుని ఎలుకొస్తా బిడ్డ నాకు ఆనందం అంటే సంతోషం అంటే అర్థమరాత్రి వచ్చి మాట్లాడతా బిడ్డ జవాబు చెప్పాలి నాకు
వాడుదామంటే ఎత్తుకొస్తా పోరా నేను బాధలకు వచ్చినాక నేను బాధ బాగోతుంది చూపిస్తా నల్ల మూలమైతుండ్రు ఒంటరి వాళ్ళు ఇదే కాదు అందుకే చెబుతున్నా కదా మరి ఇది బయటకు వస్తున్నా అని బాధంతా కూర్చున్నా బాగోతుంది చూపిస్తా నా పరాణ మందికి ఇది గుమ్మడికాయలు పగులుతాయో అని తలపండు వల్ల పట్టుకొస్తా పోరి ఏమి కాదు పోరి నేను ఇచ్చేవారు నాది చేపించేవారు నాది ఈయన అనుకున్న వారు ఆయన చేద్దామని నన్ను నడిపించు కదా ఆట ఆడుకున్నా కదా ఎందుకు వాళ్ళు వచ్చిన ఇనుక సూపు నీ రా ముందు సూపు నాట్లే వీటని ఉన్న పో వీటు అందుకే చెబుతున్నా ఏడ్చిన వాళ్ళు నా గుమ్మడికాయ తలపండు కానీ కొడుకురారు జై బోలో కాళీ మాతా కి జై.